గంజ్ కాల్పుల కేసులో నిందితులను పట్టుకునేందుకు బీదర్ హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. కాల్పులు జరిపిన అమిత్ మనీష్లపై ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితులు బీహార్కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట్ వరకు వెళ్లిన దుండగులు అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జాయింట్ ఆపరేషన్లో భాగంగా బీదర్ హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక బృందాల బీహార్ చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 750 సీసీ కెమెరాలో నమోదైన ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో నిందితులను పట్టుకునేందుకు బీదర్ హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. కాల్పులు జరిపిన అమిత్ మనీష్ల కోసం ముమ్మరంగా గాలింపులు కొనసాగిస్తున్నారు. నిందితులు బీహార్కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట్ వరకు వెళ్లిన దుండగులు అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జాయింట్ ఆపరేషన్లో భాగంగా బీదర్ హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక బృందాలు బీహార్ చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 750 సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో నిందితులను పట్టుకునేందుకు బీదర్ హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, ఓవర్ టు యు. సంబంధించి కర్ణాటక తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. కర్ణాటకలో ఏటీఎం ను కొల్లగొట్టి డబ్బులు తీసుకొచ్చినటువంటి నిందితులు హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ఒక ట్రావెల్ కంపెనీలో వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ కు ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ట్రావెల్ బస్సుల చెక్ చేసిన సందర్భంగా కాల్పులకు పాల్పడ్డారు. వారికి సంబంధించి ఇద్దరిని కూడా గుర్తించారు. వారందరినీ కూడా ఇద్దరిలో అమిత్ మనీష్ కోసం 2 రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. వారు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మీదుగా వాళ్ళంతా బీహార్ కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బీహార్ చెందినటువంటి ఈ మూట వాళ్ళ రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు అనుమానం లారీలో ప్రయాణించి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్ కు వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇటు కర్ణాటక తెలంగాణ పోలీసులకు జాయింట్ ఆపరేషన్ గా బీహార్ కు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా 750 సీసీ కెమెరాల్లో మొత్తం ఈ నిందితులకు సంబంధించినటువంటి వాళ్ళు కదలికలను కూడా గుర్తించినటువంటి పోలీసులు వారిని పకడ్బందీగా పట్టుకోవడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటకలో ఏటీఎం ను కొల్లగొట్టి అక్కడ డబ్బులు తీసుకొని ఇచ్చినటువంటి ఈ ఇద్దరు ఎవరైతే అమిత్, అదేవిధంగా ఇటు వీరిద్దరు కూడా మనీష్ ఇద్దరు కూడా హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లో అఫ్జల్ గంజ్ లో ట్రావెల్ కంపెనీలో ప్రైవేట్ బస్ ఎక్కుతున్న సందర్భంగా లోపల మేనేజర్ చెక్ చేస్తున్న సందర్భంలో వాళ్ళంతా పాల్పడ్డారు.
పాల్పడ్డటువంటి ఈ నిందితులు ఇద్దరిని పట్టుకోవడం కోసం ఇరు రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.